ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈ రోజు ఎలాగైనా లాంగ్ వీడియో పెడదామని డిసైడ్ అయిపోయాను. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. లాంగ్ వీడియో అంటే పెద్ద లెంగ్త్ ఏమి ఉండదు, జస్ట్ 4 to 5 minutes. ఈ 4-5 నిమిషాల్లో నేను సింగపూర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉదయం లేచి ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాక లంచ్ టైం అయిపోయింది. ఈ లంచ్ కి కోసం నేను కొంచెం మెంతికూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ కుకింగ్ టైంలో నాకు చాలా మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంటే మా పాపకి మెయిన్ స్కూల్ టైమింగ్స్ అనమాట. ఆఫ్టర్నూన్ సెషన్ తంది 1 to 4 అనమాట. సో ఈ లోపు నేను కుక్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, తను స్కూల్ కి రెడీ చేయడం అలా ఉంటది. అయితే నాకు ఇంకా కొంచెం టైము దొరకదనమాట. అందుకే స్పెషల్ గా వీడియో చేద్దామంటే అవ్వట్లేదు ఎప్పుడు కూడా అని చెప్పేసి ఈ కుక్ చేస్తున్నప్పుడే వీడియో రికార్డ్ చేసి మీతో మాట్లాడుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేనైతే మెంతికూర పప్పు కోసం 2 రకాల పప్పులు యూజ్ చేస్తాను. ఒకటి మసూర్ దాల్, ఇంకోటి కందిపప్పు అనమాట. అయితే నేను సింగపూర్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కదా, అదేంటంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ నచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. ఇంకా సింగపూర్ లైఫ్ స్టైల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్ గా నేను కెమెరా ముందు కూర్చొని ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేసుకుందాము అనుకుంటే అస్సలు కుదరడం లేదు. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను. ఏదో వ్లాగ్ షూట్ చేసి అందులోనే మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాము అని చెప్పి. దీనివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం టైం సేవ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి. అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు హెల్ప్ఫుల్ అయినా కూడా వీడియో లైక్ చేయండి. అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరూ సింగపూర్ వచ్చిన స్టార్టింగ్ లో ఫేస్ చేసిన ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి గురించి 90% అందరికి కామన్ ఇష్యూస్ అంటూ కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి, బ్యాచిలర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, సింగపూర్ లో వర్కింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నా ఛానల్లో మీతో ఇంకా ముందు షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ వీడియోలో నేను సింగపూర్లో ఫుడ్ అండ్ కుకింగ్ ఇష్యూస్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బయట నుంచి ఎక్కడి నుంచో కాదు, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మేము ఫేస్ చేసిన ఇష్యూస్, వీటి నుంచే నేను మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఫుడ్ ఇష్యూ అంటే సింగపూర్ వచ్చామంటే మనకి బేసిక్ కుకింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే కుకింగ్ రాకపోతే బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. డైలీ బయట తినడము ఫస్ట్ డబ్బుల మాట పక్కన ఉంచితే మన హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది, మన హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో బయట ఫుడ్ డైలీ తినడం మంచిది కాదు. సో మాక్సిమం బేసిక్ కుకింగ్ వచ్చుంటే చాలా వరకు బెస్ట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మాక్సిమం బ్యాచిలర్స్ కోసము నేను చెప్తున్నది. ఎందుకంటే మనకి సింగపూర్ లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ 2 అనమాట, హౌస్ రెంట్ అండ్ ఫుడ్. సో మనకి ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మీరు ప్రతిరోజు బయట తింటే పర్ డే $15 to $20 ఫుడ్ మీదే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజు అంటే పర్వాలేదు, 2 రోజులు అయితే పర్వాలేదు, హోల్ మంత్ మీరు బయట తిన్నారంటే అట్లీస్ట్ $500 to $600. సో డైలీ ఒకేలా తినలేము కాబట్టి అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా తినాలనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కలుపుకున్నా మనకి అరౌండ్ ఒక 700-800, మాక్సిమం రౌండ్ ఫిగర్ $1000 మీ ఖర్చులన్నీ కలుపుకుంటే. సో మాక్సిమం వీలైనంత వరకు బేసిక్ కుకింగ్ నేర్చుకొని డైలీ ఇంట్లోనే కుక్ చేసుకునేలాగుంటే బెటర్. ఏమైనా స్పెషల్స్ తినాలనుకున్నప్పుడు ఆ రోజు ఒక్కరోజు బయటకు వెళ్ళి తినేసి ఖర్చు పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా. సింగపూర్ లో బయట తినేటప్పుడు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ కాస్ట్ లో అయిపోవాలంటే మెయిన్ హాకర్ సెంటర్స్ ని ప్రిఫర్ చేస్తే బెటర్. హాకర్ సెంటర్స్ అంటే ఫుడ్ కోర్ట్స్ అనమాట. మనకి ప్రతి ఏరియాలో కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సో అందులో మాక్సిమం ఇండియన్ షాప్స్ ఉంటాయి. ఒకవేళ అది లేకపోయినా జనరల్ గా మనం తినగలిగే ఫుడ్ అయితే దొరుకుతుంది. సో హాకర్ సెంటర్ ని ప్రిఫర్ చేస్తే చాలా వరకు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. ఈ రెస్టారెంట్స్కి వెళ్ళామంటే GST సర్వీస్ ఫీజులు అని చెప్పేసి ఫుల్గా వేస్తారనమాట. సో మాక్సిమం హాకర్ సెంటర్స్ అయితే బెటర్. ఇది ఆల్రెడీ సింగపూర్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది అందరికీ తెలుసు, చాలా మంది కాదు మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొత్తగా సింగపూర్ వచ్చే వాళ్ళు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఈ హాకర్ సెంటర్స్ లో తినాలి అని. ఎందుకంటే ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్ళి మనం మినిమం 3 items ఆర్డర్ పెట్టామంటే ఈజీగా $50 to $60 వేస్తారనమాట. సో అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.